వారానికి 5 రోజుల పని దినాలు కల్పించాలని కోరుతూ బ్యాంకు ఉద్యోగులు నిరసన బాట పట్టారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో బ్యాంకు ఉద్యోగులు మినీ స్టేడియం నుండి చర్చి కూడలి వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా యూనియన్ బ్యాంక్ ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడు రాజేష్ ఖన్నా మాట్లాడుతూ తమ న్యాయపరమైన డిమాండ్ను వెంటనే పరిష్కరించాలన్నారు. లేని పక్షంలో తాము పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు. ర్యాలీ అనంతరం స్థానిక యూనియన్ బ్యాంకు వద్ద ధర్నా కార్యక్రమాన్ని ఉద్యోగులు చేపట్టారు. దేశవ్యాప్తంగా 8 లక్షల మంది బ్యాంకర్స్ రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేస్తున్నారు. ఒకే ఒక నినాదం 5 రోజుల పని విధానాన్ని ప్రకటించమంటాం. ఈ 5 రోజుల పని విధానాన్ని ప్రకటించమనేది 2015 నుంచి మొదలైంది. 2015లో మాట్లాడినప్పుడు సరే ఒక్కసారిగా మేము ఇంప్లిమెంట్ చేయలేము, ఒక 2వ శనివారం 4వ శనివారం సెలవులు తీసుకోండి అని అన్నారు. దానికి ప్రతిఫలంగా మిగతా శనివారాలన్నీ ఫుల్ డే వర్కింగ్ చేశారు. ఇంతకుముందు శనివారం అనేది హాఫ్ డే వర్కింగ్ ఉండేది. దాన్ని చేసిన తర్వాత కూడా నెక్స్ట్ మా యొక్క వేతన సవరణ డిస్కషన్స్కి వచ్చినప్పుడు సరే మీకు త్వరగా కంపల్సరీగా మేము త్వరలోనే ఇవ్వబోతున్నాము అని చెప్పి ఆ వేతన సవరణ చేశారు. సరే మన ప్రభుత్వమే కదా చెప్పింది చేస్తారు కదా అని చెప్పి మేము ఆ రోజు సైన్ చేయడం జరిగింది. కానీ దానికి కూడా మరుసటి 5 సంవత్సరాలు చేయకుండా తేల్చకుండా వాళ్ళు అలాగే డిలే చేసుకుంటూ వచ్చారు. నెక్స్ట్ టైం మా యొక్క టర్న్ వచ్చింది 2022లో సైన్ చేయాల్సిన అవసరం. ఆ రోజు కూడా ఏమన్నారు, 5 రోజుల పని విధానం ఏముందండి, మేము ఇప్పుడు కూడా ఆర్టీజీఎస్ అన్ని రోజులు డిక్లేర్ చేసాము, ఐఎంపీఎస్ చేసాము, నెఫ్ట్ ఆర్టీజీఎస్ నిరంతరంగా ఉన్నాయి, ఏటీఎంలు ఉన్నాయి, క్యాష్ డిపాజిటింగ్ మిషన్లు ఉన్నాయి, కాబట్టి మీకు 5 రోజుల పని దినాలు ఇవ్వడానికి మాకేం ఇబ్బంది లేదు అన్నారు. మీరు వేతనం వరకు సైన్ చేయండి అని చెప్తే మేము ఆ రోజు ఒకటే చెప్పాం. మీరు పోయినసారి కూడా అట్టే చెప్పి మోసగిచ్చారు కాబట్టి ఈసారి ఆ పేపర్ మీద మీరు రాయాలన్నాం. కాబట్టి వాళ్ళు 9th జాయింట్ నోటు 12th బైపార్ట్ రేట్లో రాయటం జరిగింది. మీకు త్వరలోనే మీకు 5 రోజుల పని విధానం ప్రకటిస్తామని. ఎందుకంటే అది చేసిన తర్వాత 2023లో ఈ కేంద్ర ప్రభుత్వమే ఒక వ్యవస్థను ఏర్పాటు చేసింది బ్యాంకర్లతో మాట్లాడడానికి. దాన్ని ఐబీఏ అంటారు. గవర్నమెంట్ తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున ఐబీఏ బ్యాంకర్లతో చర్చించి ఐబీఏ రికమెండేషన్ ఇచ్చింది. వీళ్ళది న్యాయమైన కోరికే, వీళ్ళు ఎంతో స్ట్రెస్లో ఉన్నారు, వీళ్ళకి 5 రోజుల పని విధానం ఇవ్వాలి అని చెప్పడం జరిగింది. దాన్ని రికమెండేషన్ చేసి డైరెక్టరేట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీస్కి పంపించడం జరిగింది. అక్కడి నుంచి మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్కి పంపించడం జరిగింది. తదనంతరం అది సెంట్రల్ గవర్నమెంట్కి చేరింది. కానీ మొన్న మార్చిలో మేము 2025లో మేము మళ్ళీ కాల్ ఇచ్చాం, స్ట్రైక్కి వెళ్తాము మీరు చేయకపోతాను. ఆ రోజు డిఎఫ్ఎస్, మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, సెంట్రల్ గవర్నమెంట్, చీఫ్ లేబర్ కమిషనర్ ఢిల్లీలో మా నాయకులందరినీ కూర్చోబెట్టి ఒకటే చెప్పారు, దయచేసి మీరు మార్చిలో ఇప్పుడు చేస్తే మనకి ఆర్థిక శాఖలో చాలా ఇబ్బంది వస్తుంది, భారతం ఇప్పుడే ఎదుగుతున్న ఆర్థిక దేశంగా ఉన్నది, మనం 4వ పొజిషన్కి వస్తున్నామని చెప్పి మమ్మల్ని ఎంతో ప్రాధాయపడితే మేము వెనక్కి తీసుకున్నాం. 10 నెలలు గడిచింది, ఇప్పుడు కూడా ఎక్కడ వేసిన గొంగల్లాగే అలాగే ఉన్నది. దాని గురించి మేము మొన్న నోటీస్ ఇవ్వడం జరిగింది. మొన్న కన్సిలేషన్ మీటింగ్ 3 రోజుల క్రితం సిఎల్సి దగ్గర జరిగితే పాజిటివ్గానే కన్సిడర్ చేస్తున్నాం కదండి, మీరు స్ట్రైక్ వెనక్కి తీసుకోండి అన్నారు. మీరు సార్ ఇలా మోసగిస్తూ 10 సంవత్సరాలు కాలయాపన చేశారు కాబట్టి ఇంకా కుదరదు, మేము స్ట్రైక్ వెళ్తాము. ఇది ఆరంభం మాత్రమే. ఈరోజు జరిగిన సమ్మె యొక్క ఇబ్బంది కానీ ఎవరికి కూడా ప్రజలకి జరిగి ఉండదు, కానీ ఏదో రకంగా దేశానికి ఆర్థికంగా ఏదో ఒకటి ఇబ్బంది కలుగుతుంది. దాని యొక్క విశేషాలను క్రోడీకరించిన తర్వాత రాబోయే రోజుల్లో వాళ్ళు ప్రకటించిన మరుక్షణం మేము నిరవధికంగా మేము ఈ సమ్మెలోకి వెళ్తామని ఈ మీడియా ద్వారా మీకు అందరికి విన్నవించుకున్నాం. ఈరోజు మేము 5 డే బ్యాంకింగ్ కోసం ఈ సమ్మె చాలా ఉధృతంగా చేస్తున్నాం. ఈరోజు ఒంగోలులో మేము దాదాపు ఒక 500 బైక్స్తో ఒక 600 మంది ప్రతి గడప, ఒంగోలులో ప్రతి గడప, ప్రతి స్ట్రీటు,
జనాల మేలుకొల్పాం. ఎందుకు మేము 5 డే బ్యాంకింగ్ అడుగుతున్నాం అనేది ఊరు మొత్తం తిరిగాం. ఈ పర్మిషన్ ఇచ్చిన పోలీసు వారికి మేము ధన్యవాదాలు. అట్లానే ఆర్బీఐకి ఉంది, ఎల్ఐసికి ఉంది, జిఐసికి ఉంది. ప్రతిదానికి వాళ్ళు అడగకుండానే 5 డే బ్యాంకింగ్ ఇచ్చారు. మేము ఉధృతంగా ఉదయం బ్యాంకు 10ంటికి అయితే రాత్రి 9 దాకా ఇంటికి వచ్చే పరిస్థితులు లేవు ఈ రోజుల్లో. మాకు పని దినాలు లేవు. అందుకని మేము ఉధృతంగా ఈ 5 డే బ్యాంకింగ్ కావాలని అడుగుతున్నాము. అది గవర్నమెంట్ సదుపాయంతో అర్థం చేసుకొని మాకు వెంటనే 5 డే బ్యాంకింగ్ కోసం కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు దేశవ్యాప్తంగా 8 లక్షల మంది బ్యాంకర్లు ఒక లాంగ్ పెండింగ్ డిమాండ్ 5 రోజుల బ్యాంకింగ్ గురించి మేము రోడ్ల మీదకు రావడం జరిగింది. ఈరోజు ఒంగోలులో 500 మందితో బైక్ ర్యాలీ చేయడం జరిగింది. గవర్నమెంట్ వారు 10 సంవత్సరాల క్రితమే మాకు 5 రోజుల బ్యాంకింగ్ ఇస్తామని చెప్పినప్పటికీ ఈ రోజుకి కూడా ఆ యొక్క 5 రోజుల పని విధానాన్ని ఇంప్లిమెంట్ చేయలేకుండా పోయింది. 2 సంవత్సరాల క్రితం ద్వైపాక్షిక అగ్రిమెంట్లో కూడా రాసినప్పటికీ ఈ రోజు కూడా దానికి అగ్రిమెంట్ ఇంప్లిమెంట్ చేయలేదు. దీన్ని మేమందరం నిరసిస్తున్నాం. ఈ రోజు రోడ్ల మీదకి వచ్చి నిరసిస్తున్నాం. ఈ రోజు కానీ ప్రభుత్వం కానీ వెంటనే ఆలోచించి ఈ యొక్క డిమాండ్ని, మన న్యాయమైన డిమాండ్ని కానీ అంగీకరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేసి ముందు ఇంకా ఘన విజయం చెప్పిస్తే సమ్మె చేస్తామని తెలియజేసుకుంటాం.